జిల్లా కాళోజరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో శ్రీ సరస్వతి విద్యాలయంలో పాఠశాల కరస్పాండెంట్ సభ్యుని ప్రసాద్ ఆధ్వర్యంలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు కృష్ణుడు గోపికల వేషధారణలో అలరించారు. ఆటపాటలతో నృత్యాలు పాఠశాలలో సందడి చేశారు. అనంతరం విద్యార్థులతో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు పోటాపోటీగా ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సబ్బడి ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి విశిష్ట విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించామని అన్నారు. చిన్నారులతో ఇటువంటి కార్యక్రమాలు చేయించడం ద్వారా వారిలో తెలుగు పండుగల విశిష్టత పాటు భక్తి భావాన్ని పెంపొందించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते शरणु मोहना कृष्ण प्रभो सद्गते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते नीलमोहना कृष्ण सुन्दराकृते तनुजनाशना कृष्ण हरे मुरारे द्वारकापते कृष्ण यादवोन्नता वैष्णवाकृते गुरो जगन्नायका गुरुवायूरप्पा प्रभो विश्वनायका चाणुरान्तका हरे दीनरक्षका दुर्मदान्तका कृष्ण कंसनाशका कमललोचना कृष्ण पापमोचना जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते सुधा चन्दना कृष्ण शेषवाहना मुरली मोहना कृष्ण हे घना घना पूतनान्तका कृष्ण सत्य जीवना परम पावना कृष्ण पद्मलोचना भक्ततोषणा कृष्ण दैत्य शोषणा हे जनावना कृष्ण श्री जनार्दना दुष्ट शिक्षणा कृष्ण शिष्ट रक्षणा ఈనాడు సరస్వతి విద్యాలయంలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. హిందూ ఇతిహాసాల ప్రకారం మహావిష్ణువు 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం అని చెప్పుకుంటారు. ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం మహావిష్ణువు వివిధ అవతారాలు ఎత్తాడు. అందులో కృష్ణ అవతారం ఒకటి. ముఖ్యంగా ఆయన క్రీస్తు పూర్వం 3228లో జన్మించాడని చెప్తుంటారు. ముఖ్యంగా మహాభారత యుద్ధంలో ధర్మం పక్షాన అంటే పాండవుల పక్షాన నిలబడి ఆ మహాభారత యుద్ధంలో అంటే కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి గీతోపదేశాన్ని ఈనాడు
హిందువులకు భగవద్గీత పవిత్ర గ్రంథంగా నిలిచింది. మరి ఈనాడు శ్రీకృష్ణుని దేశమంతటా హిందువులందరూ కూడా పూజిస్తూ ఉంటారు. మరి కృష్ణుడి అవతారం గురించి, కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి పిల్లలకు తెలియడం కోసం ప్రతి ఏటా మా పాఠశాలలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నేను కూడా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాను.